హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే తెలియజేయనుందండి. అదేమిటా అని మనం చూసుకున్నట్లయితే మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలనైతే ప్రభుత్వం అందజేయనున్నటువంటి మాట మనందరికీ తెలిసిందేనండి. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏమిటా అని మనం చూసుకున్నట్లయితే ఈ నెల అనగా జనవరి 16వ తేదీ నుంచి అయితే ఈ పథకానికి సంబంధించి మహిళల అకౌంట్లలో అయితే 1500 రూపాయలను జమ చేయనున్నట్లు సమాచారం అండి. ఇక ఈ పథకానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా దరఖాస్తు వివరాలను మనం పూర్తిగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి. ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో గాని వచ్చినట్లయితే ఎంతో మంది మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలనైతే అందచేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో తెలియజేయడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి ఈ పథకానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వివరాల్లో గాని వచ్చినట్లయితే ప్రతి మహిళ తమ యొక్క ఆధార్ కార్డును కలిగి ఉండాలండి. అదేవిధంగా రేషన్ కార్డును కూడా కలిగి ఉండాలి. ఇక దీనితో పాటు ఆ మహిళ యొక్క వయసు 18 ఏళ్లు నిండి ఉండి 50 ఏళ్ల లోపైతే కలిగి ఉండాలండి. ఎందుకంటే 50 ఏళ్లు గాని నిండి ఉన్నట్లయితే వారు పెన్షన్ల జాబితాలో వస్తారండి. అందుకని 50 ఏళ్ల లోపైతే వయసును కలిగి ఉండాలండి. ఈ విధంగా మీరు గాని అర్హులైనట్లయితే ప్రతి నెల ప్రభుత్వం నుంచి 1500 రూపాయలనైతే పొందవచ్చండి. ఈ విధంగా గాని మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల 1500 రూపాయలు గాని ఏడాదికి 18,000 కానుందండి. ఇది ఒక రకంగా మహిళలకు ప్రభుత్వం నుంచి అందచేసేటువంటి ఆర్థిక సహాయం అనే అనుకోవచ్చండి. అయితే నిన్న జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించి చర్చలైతే జరగడం జరిగిందండి. ఈ విధంగా ఈ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఇక ఎవరైతే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందాలనుకుంటున్నారో వారు ఈ డాక్యుమెంట్స్ను జాగ్రత్త పరుచుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఆమోదం రాగానే మనం అప్లై చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.